సంస్కృతంలో సూర్యుని గురించిన మరి ఒక శ్లోకం ఉంది. అదేంటంటే సూర్యాంశ చక్షుర్నిరీక్షే సహ్ సహస్రాంశో స్వస్తానస్మై తనూభ్యః సంతు. అంటే ఏంటంటే దీని మీనింగ్ అంటే సూర్యాంశ సూర్యుడిని మరి చక్షుర్నిరీక్షే అంటే చక్షుర్ అంటే కళ్ళతో. కళ్ళతో చక్కగా చూస్తే సహస్రాంశో అంటే మరి 1000 కిరణాల సూర్యుని యొక్క 1000 కిరణాలు వేల కిరణాలను మనం మన భౌతికమైన కళ్ళతో చక్షుర్ అంటే కళ్ళతో చూసినప్పుడు మనకు స్వస్థ ఆరోగ్యం వస్తుంది. తనుభ్య ఇక్కడ మన ఆరోగ్యం భౌతికపరమైన ఆరోగ్యం వస్తుంది. సంతు అంటే వస్తుంది కదా! మరి అని చెప్తున్నానన్నమాట. సో, డైలీ ఎలా చూడాలి మన ఈ సన్‌ని అంటే పొద్దున పూట మొదటి హాఫ్ అన్ అవర్‌లో గాని, ఈవినింగ్ పూట హాఫ్ అన్ అవర్‌లో గాని ఆరెంజ్ కలర్ సన్ ఉంటదన్నమాట. చాలా చక్కగా మనం చూసినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. మన కళ్ళకు ఇబ్బంది ఉండేట్టుగా చూడకూడదు. ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండేట్టు చూస్తే దానికి లాభం ఎక్కువుంటుందన్నమాట. చూసినప్పుడు మన హృదయపూర్వకంగా మన ఆరాతో, శక్తి క్షేత్రంతో కూడా బాగా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీస్ వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా ఒకరోజు సూర్యుడు మనకు కనిపించరు. మన మేఘాలొచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇలా అంటే అప్పుడు కళ్ళు మూసుకొని మనము అంటే యాక్చువల్‌గా ఆకాశం దగ్గరలో ఏ ఏ ఏ ఏరియాలో అయినా కానీ అప్రాక్సిమేట్‌గా సూర్యుడు ఎక్కడున్నో ఆ ఏరియాలో చూసినా పర్వాలేదు. లేకపోతే ఆకాశంలో ఎక్కువగా బ్రైట్‌నెస్ ఎక్కువుందో అక్కడ చూసినా పర్వాలేదు. లేకపోతే ఎప్పుడన్నా మనకంటే సూర్యునితో కనెక్షన్ ఏర్పడిన తర్వాత మనకు కలలో గాని, మన మెడిటేషన్‌లో గాని సూర్యుడు కనిపించేస్తుంటాం మనం. అది కనిపించినా కానీ దానికి ఆ బ్యాలెన్స్ చేసేస్తారన్నమాట. కొన్ని రోజులు సాధన తర్వాత సూర్యునితో కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్‌గా మరి సూర్యుడు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ గూడా కనిపించకపోతే ఫోటో పెట్టుకొనైనా ఎప్పుడైనా మేఘాలు గాని అలాంటివొచ్చినప్పుడు చేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యం చాలా బాగా వస్తుందని మరి శాస్త్రాల్లో చెప్పారో, ఎలా అయితే చెప్పారో మరి సూర్యుడే ఆరోగ్య ప్రదాత భూమి మీద అని చెప్తారు. విశ్వశక్తి ప్రదాత అని గూడా అంటారు మరి సూర్యుడిని. ఎంతో శక్తినిస్తారు, ఆరోగ్యాన్నిస్తారు. ఇదేంటంటే ఈ శ్లోకం ఎక్కడుందంటే ఋగ్వేదలో ఉందన్నమాట. 1.50.8 అనే చాప్టర్‌లో ఉంది ఇక్కడ. చాలా హీలింగ్ పవర్ ఉంటుంది సూర్యుడికి. సూర్యుని ద్వారా ఆ చక్కటి ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోవచ్చనమాట. సో, మన వేదాలలో ఆల్రెడీ చాలా మనకి సమస్యలకు సమాధానాలు చాలా అక్కడే ఉన్నాయి. మంచిగా ఉపయోగించుకోండి. దీని యొక్క ఉపయోగించుకున్న తర్వాత మన హెల్త్ ప్రాబ్లమ్ రికవర్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి అన్నీ కూడా మనము అందరికీ చెప్పాలి. అందుకని మనం ఒక్కోసారి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా మనం ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని సూర్యుడిని కొంచెం చూస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలే చూడాలి. అంటే చూడడం అంటే ఎక్కువ సేపు చూడడం అని కాదు. అంటే మనం చూసుకోవాలి. ఒక్కోసారి కొంతమందికి ఎక్కువ సేపు చూస్తే తలకాయ నొప్పొస్తుందన్నమాట. కొంతమంది చూడగలుగుతారు సహజంగా. చూడగలిగితే పర్వాలేదు. కానీ మొదట్లో మాత్రం 2 నిమిషాలు, 3 నిమిషాలు స్లోగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. నిదానంగా ఒక 2 నిమిషాలు, 3, 4 నిమిషాలు చూస్తూ మనం ఇంకొంచెం ఎక్కువ కూడా చూసుకోవచ్చన్నమాట. మన మన హెడేక్ లేకుండా మన శరీరము సహకరిస్తుందంటే కొంచెం ఎక్కువ సేపు చూసినా పర్వాలేదు కానీ, మొదట్లో అయితే 2-5 నిమిషాల వరకే చూడాలి. ఓకే. తర్వాత మిగతా టైంలో ఒకవేళ ఉండాలి అంటే సూర్యుడిని కళ్ళతో చూడకుండా కళ్ళు మూసుకొని ఫీల్ అవుతూ ధ్యానం చేయాలి. ఒకవేళ మొదటి గంటలో. ఎండ ఎక్కువగా ఉంది. మొహం మీద కూడా కొంచెం వేడి ఎక్కువైపోతుందంటే కొంచెం సూర్యునికి అటువైపు తిరిగి, వీపు వైపు తిరిగి, అటువైపు తిరిగి కూర్చొని మెడిటేషన్‌లో కూర్చున్నా చాలా లాభాలుంటాయి.